నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. మండు వేసవైనా వరదలైనా లెక్క చేయక తిరిగేవాళ్ళం. మీ నాన్న ఎంత చక్కగా పాటలు పాడేవాడని. ఆడవేషం వేస్తే అచ్చం నీలాగే ఉండేవాడు. భరతమాత వేషం ఎప్పుడు మీ నాన్న వేయాల్సిందే. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. చిన్నవాడైనా అతని క్రమశిక్షణ, పనితీరు మమ్మల్ని ఎంతో ముగ్ధుల్ని చేసేది. అదే అతని చావుకు కారణమవుతుందని ఎవరూ ఊహించలేకపోయాము. ఆయన కంఠం గాద్గదికమైంది. మాట్లాడలేనట్టుగా ఆగిపోయారు. నాన్నగారు చంపబడినట్లుగా నాకు నిన్ననే తెలిసింది తాతగారు. నాదో చిన్న కోరిక. అసలు దానికోసం ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు జరిగిన దాడుల్లో మా గ్రామాలన్నీ తగలబెట్టారట. మా నాన్నగారు ఎలా ఉంటారో కనీసం ఫోటో అయినా చూడలేదు. మీ దగ్గర ఏమైనా ఉందా? ఆతృతగా అడిగింది విజయ. అయ్యో, అలాగా ఉంటుందమ్మా. అమ్మా భారతి, నా పాత ఫోటోల ఆల్బమ్ ఇలా తీసుకురా తల్లి అంటూ లోపలికి కేక పెట్టారు నీలకంఠరావు గారు. భారతి తెచ్చిచ్చిన ఆల్బమ్ తీసుకొని తిరగేస్తూ ఒక్కో దాని గురించి వివరించసాగాడు. మధ్యలో రామరాజుతో ఉన్న గ్రూప్ ఫోటో చూపిస్తూ, ఇందులో మీ నాన్న ఎవరో చెప్పగలవా అని అడిగారు విజయ్ని. విజయ ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తూ చివరికి తండ్రిని గుర్తుపట్టగలిగింది. ఇదిగో మా నాన్నగారు అంటూ బిగ్గరగా అరిచి ఆ ఫోటో తీసి గుండెలకు హత్తుకుంది. నీలకంఠరావు గారు ఆదరంగా విజయ తల మీద చేయి వేశారు. తాతగారు, ఈ ఫోటో నేను తీసుకోనా అంది ఉద్వేగంగా చూస్తూ. దానికే భాగ్యం, తీసుకోమ్మా అన్నారు. అమ్మ, తాతయ్య ఈ ఫోటో చూస్తే ఎంత సంతోషిస్తారో అంది విజయ ఆనందంతో ఉప్పొంగిపోతూ. మాటల మధ్యలో విజయ కుటుంబ ప్రస్తావన వచ్చేసరికి అంతవరకు నవ్వుతున్న విజయ ముఖం వాడిపోయింది. ఆయన తరచి తరచి అడిగిన మీదట మేనమామ నిరంకుశత్వం, చంద్ర వసుంధరల మంచితనం, తల్లి అమాయకత్వం, తన నిస్సహాయత అంతా వివరించింది. పరిచయమైన కొద్ది క్షణాల్లోనే ఆ వృద్ధుణ్ణి తన ఆత్మీయునిగా ఎంచి తన కష్ట సుఖాలు, మనోభావాలు అన్నీ ఏకరువు పెట్టింది. దాంతో ఎన్నో ఏళ్లుగా తను మోస్తున్న బరువును ఒక్కసారిగా దించుకున్నట్లయింది విజయకు. అమ్మా, నేనొకటి చెప్పనా? నీ సమస్యకు పరిష్కారం ఒక్కటే. మీ నాన్నగారి కోరిక ప్రకారం మెడిసిన్ చదివి ఆయన ఆశయ సాధనకు నీ వంతు కృషి చెయ్యి. కాలక్రమంలో నీ ఇబ్బందులు, కష్టాలు వాటంతటవే సర్దుకుంటాయి. ముఖ్యంగా మీ బావ చంద్ర తండ్రిని ఎదిరించలేకపోయినా మానసికంగా నీకు అండదండలు అందించి తప్పక నీ ఆశయ సాధనకు తోడ్పడగలడని నాకు అనిపిస్తోంది. కనుక నువ్వేమీ వర్రీ అవ్వకు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సరే, చాలా టైం అయింది, భోంచేద్దాం అంటూ లేచారాయన. అరే, చాలా టైం అయింది, మాటల్లో తెలియనే లేదు తాతగారు. అక్కడ మా అత్తయ్య ఈ పాటికి నా కోసం వెతుకుతూ ఉంటుంది. మళ్ళీ వస్తాను తాతగారు, నమస్తే అంటూ వేగంగా అడుగులేస్తూ గేటు తీసుకుని బయటికి నడిచింది విజయ. పిచ్చి పిల్ల అనుకుంటూ లోపలికి నడిచారాయన. ఎవరు తాతయ్య అమ్మాయి అని అడిగింది భారతి. విజయ్ అని నా స్నేహితుడి కూతురు. నువ్వు అలా లోపలే ఉండిపోయావేమమ్మా. విజయ నీయుడిదేగా, ఏమనుకుంటుంది అలా చేస్తే అన్నారు నీలకంఠరావు గారు. పరిచయం లేని వాళ్ళతో తొందరగా కలవలేలని మీకు తెలుసుగా తాతయ్య. రండి, అమ్మ అన్నం వడ్డిస్తోంది అంటూ వంటగదిలోకి దారితీసింది భారతి. అప్పటికే విజయ్ కోసం వెతుకులాటం ప్రారంభించింది వసుంధర. ఇంతలో విజయ రావడంతో అంతవరకు ఆదుర్దాపడిన వసుంధరకు కోపం ముంచుకొచ్చింది విజయ్ మీద. ములుకుల్లాంటి చూపులతో అందరూ ప్రశ్నార్థకంగా విజయ్ వైపు చూశారు. వయసు వచ్చిన పిల్లలు ఇంత బరితెగించి తిరగటం ఎక్కడా చూడలేదు. చాలుగాని పదండి ఇక భోజనాలకు అంటూ ఈసరింపుగా విజయ్ వైపు చూస్తూ కదిలింది ఒక ఆమె. దాంతో మరింత బాధపడిన వసుంధర 10 మందిలో ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయ తప్పు చేసిన దానిలో వాళ్ళ మధ్య నుండి మెల్లగా తప్పుకుంది. కాసేపు అయ్యాక ఒంటరిగా ఉన్న విజయను చూసి గట్టిగా నిలదీసింది వసుంధర. నిన్నేం చెప్పాను, ఈరోజు ఏం చేశావు? నీకేమాత్రం భయభక్తులున్నా ఇలా చేసేదానివేనా? అందరూ ఎన్ని మాటలు అన్నారో తెలుసా? మా పెంపకం సరైనది కాదని. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్పానా లేదా? ఇదంతా మీ మామయ్య చూసి వెళ్ళారు తెలుసా అంది విసుగ్గా. మామయ్య వచ్చారా అత్త ఇక్కడికి? రానన్నారు కదా అంది తెల్లగా పాలిపోయిన మొహంతో విజయ. రావటమే కాదు, అంతా చూశారు, అందరూ అన్న మాటలు విన్నారు. ఇక ఇంటికి వెళ్ళాక ఏం ముంచుకొస్తుందో అంది వసుంధర బెంగగా. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చెయ్యను
అంది విజయ నొచ్చుకుంటున్నట్లుగా. సారీ అట సారీ, ఇదొకటి తేలిగ్గా దొరికింది. చేసేవన్నీ చేసేసి తప్పుకొందుకు. ఆ చేతిలోదేమిటి అంటూ విజయ్ చేతిలోని ఫోటో తీసుకొని చూసింది. ఆ ఫోటో చూడగానే వసుంధర కళ్ళు చెమర్చాయి. తండ్రి ఫోటో చూసిన ఆనందంతో అమ్మలక్కల మాటలేమీ పట్టించుకోకుండా అప్పటిదాకా ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చుంది విజయ. వసుంధర ఫోటో తీసుకుని విడిదింటి పక్కనే నీలకంఠరావు గారని నాన్నగారి స్నేహితులు ఇల్లుంది. లచ్చిరాజు తాతయ్య పదే పదే ఆయన గురించి చెప్పటం వలన తాతయ్య చెప్పింది ఈయన గురించేనేమోనన్న ఆశతో లోపలికి వెళ్ళాను. ఆయనే నాన్నగారి గురించి ఎన్నో చెప్పారు. ఈ ఫోటో ఆయన ఇచ్చిందే అంది విజయ అపరాధిలా తల వంచుకుని. విజయ మాటలు విన్న వసుంధర మనసు జాలితో ద్రవించిపోయింది. వయసు వచ్చినా పసితనం వీడని పిల్ల మనసు నొప్పించనా అనుకుందో క్షణం. తండ్రి కోసం ఆరాటపడే విజయను చూస్తే కరుణ పొంగి పొరలింది ఆమెలో. విజయ అంటూ అక్కును చేర్చుకుంది. భాష లేని భావం వాళ్ళిద్దరిని మరింత సన్నిహితం చేసింది. అందరి మాటలతో గాయపడిన విజయ మనసుకు చందన చేర్చితల్లా ఉంది వసుంధర కౌగిలి. సరే భోంచేద్దాంరా అంది వసుంధర విజయ్ చేపట్టుకుంటూ. నువ్వు ఇంకా తినలేదా అత్త అంది బాధగా చూస్తూ విజయ. నువ్వు తినకుండా నేను ఎలా తింటాననుకున్నావు అంది వసుంధర. ఇద్దరూ భోజనాల సాగుడు వైపు కదిలారు. చెయ్యి కలుపుకొని వస్తున్న అత్తాకోడళ్లను చూసి ఏం బడాయమ్మా అంటూ అమ్మలక్కలు బొగ్గలు నొక్కుకున్నారు. పెళ్ళి ఎంతో వైభవంగా జరిగిపోయింది. అమ్మలక్కలు నీ కోడలు కావాల్సిన దాన్ని పరాయి ఇంటికి పంపుతున్నావు, పరాయి దాన్ని నీ కోడలుగా తెచ్చుకుంటున్నావు అంటూ వసుంధరను దెప్పి పొడిచినా లెక్క చేయలేదామె. అన్న కూతురికి ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ ఇచ్చి అన్నా వదినల దగ్గర సెలవు తీసుకుంది. ఆడపడుచు ఔన్నత్యం ఎరిగిన ఆమె అన్నా వదినలు అభిమానంగా వసుంధర నక్కురు చేర్చుకుని సాగనంపారు. విజయను తమ రెండో బిడ్డగా భావిస్తామని, ఇతరుల మాటలు పట్టించుకోవద్దని ఆమెను ఓదార్చారు. వసుంధర విజయ తృప్తిగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ వారి మనసుల్లో కంగారు మొదలైంది. అనుకున్నట్టుగానే పెద్ద రాద్ధాంతం చేశాడు సత్యరాజు. ఎంత కోపం వచ్చినా నోరు తప్ప చేయి చేసుకునే సత్యరాజు విజయను చర్నాకోలు తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు. అడ్డొచ్చిన రుక్మిణమ్మ వసుంధర కూడా దెబ్బలు తిన్నారా రోజు. చుట్టాల ముందు జరిగిన దాన్ని ఒక పరాభవంగా భావించి వసుంధర చెప్పేది కూడా వినిపించుకోకుండా కొట్టాడు విజయను. ఇంతలో చంద్ర వచ్చి తండ్రి చేతిలో చర్నాకోలు లాక్కొని దూరంగా పడేశాడు. దాన్ని చంపేస్తారా ఏంటి అంటూ. ఎన్నడూ ఎదిరించని కొడుకు అలా ఎదురు నిలిచేసరికి మాట్లాడలేక దిమ్మరిపోయాడు సత్యరాజు. కోపంతో నేలను తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లే విజయ, లేచి మొహం కడుక్కురా అన్నాడు అనునయంగా చంద్ర. విజయ మోకాళ్లలో తలదూర్చి అలానే ఉండిపోయింది కదలకుండా. కట్టుకున్న పట్టులంగా దెబ్బలకు చెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. జాకెట్ కూడా అక్కడక్కడ చీరుకుపోయి లోపల నుండి చిట్లిన రక్తం ఎర్రగా కందిపోయి కనిపించింది. అమ్మా, విజయను లోపలికి తీసుకువెళ్ళి కాస్త వెన్నరాయమ్మా అన్నాడు బాధగా చంద్ర. విజయకు దెబ్బల బాధ కంటే సత్యరాజు అన్న మాటలు ఎక్కువ బాధను కలిగించాయి. ఇంట్లో నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించసాగింది. ఇది జరిగిన 4 రోజులకు ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. విజయ ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. 4 రోజులుగా ఆమె మనసులో పేరుకున్న నైరాస్యం అటుమాయమైంది. పేపర్ పట్టుకొని వెలిగిపోతున్న ముఖంతో, చంద్ర చూసావా పేపరు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంది. ఉదయమే చూశాను, అప్పుడు నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు. ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్నాడు చంద్ర విజయ్ భుజం తట్టి ఆప్యాయంగా. చంద్ర, నాకు మెడిసిన్ చదవాలనుంది అంది ఆశగా అతని ముఖం వంక చూస్తూ. విజయ్తో జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తున్న చంద్ర విజయ్ చెప్పింది విని తెల్లబోయాడు మొదట. సత్యరాజు కొట్టిన నాటి నుండి వ్యాకుల మనసుతో ఉన్న విజయను కాదని ఒప్పించలేక, అవుననలేక తన భావాలన్నింటినీ మనసులోనే దాచుకున్నాడు. తను చెప్పిన దానికి అవునని కానీ కాదని కానీ అనని చంద్రాని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తనలో తనే మదనపడసాగింది. హఠాత్తుగా తన ఇంట్లో ఒంటరిదాన్ని అనే భావన విజయ మనసును కలిచివేసింది. అమ్మ, విజయ మెడిసిన్ చదువుతానంటోంది అన్నాడు అన్నం తింటూ. అలాగా, ఎప్పుడు అందిరా? మీ నాన్నగారు పెళ్ళంటున్నారు మరి అంది ఆశ్చర్యంగా చూస్తూ వసుంధర. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయమ్మా? మీ నాన్నగారు ఒకరికి చెప్పి చేస్తారా ఏమైనానా? తనకు తోచిందే చేస్తారు. ఏదో మాటల సందర్భంలో వచ్చే నెల 10వ తేదీన ముహూర్తం పెట్టించినట్లు చెప్పారు అంది వసుంధర. అదేంటమ్మా, చేసుకునే వాళ్ళం మాతో మాట మాత్రం చెప్పనక్కర్లేదా? ఇది తెలిస్తే విజయ్ నా గురించి ఏమనుకుంటుంది? తను చదువుకోవటం నాకు ఇష్టం లేదనుకోదు అన్నాడు బాధగా చూస్తూ.
నన్నేం చేయమంటావు నాన్న? విజయ్ ఏమో ఆ రోజు నుండి మాటా పలుకులేని మోగబొమ్మలా కూర్చుంది. మీ అత్తయ్య ఉత్త వెర్రి బాగుంది. అన్నగారన్న ప్రతి మాటకు తందాన అంటుంది తప్ప విజయ్ తరపు నుండి అసలు ఆలోచించదు. ఏం చేద్దాం? అంది వసుంధర. ఏ ఇంట్లో పెళ్ళనుకున్న ఆనందం తాండవమాడుతుంది. కానీ ఆ ఇంట్లో సత్యరాజు నిరంకుశత్వం మూలంగా భయం, నిరాశ తాండవమాడుతున్నాయి. కానీ విజయ మాత్రం తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతూ ఉండటం చూసి సహించలేకపోయింది. అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు. సత్యరాజు మూలంగా నిమిషం నిమిషం నరకం అనుభవిస్తూ పంజరంలో చిలక లాంటి ఈ బ్రతుకు మాత్రం వద్దనుకుంటోంది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, డాక్టర్ కావటమే తన లక్ష్యమని, పెళ్ళి ఆ తర్వాతేనని స్పష్టం చేసింది. ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించాయి. ఇంట్లో పెళ్లి పనులు సాయం చేయడానికి వచ్చిన అమ్మలక్కలు తలా ఓ మాట అన్నారు విజయను. తినుండలేక బడాయిపోతోంది, సిద్ధాన్నాన్ని కాలదనుకుంటోంది ఇలాంటి మాటలతో కుళ్ళపొడిచారు. ఆ లచ్చిరాజుగాడైనా ఇదంతా నూరిపోస్తున్నాడు, వాడంతా చూస్తాను అంటూ గంగవేరులు ఎత్తిపోయాడు సత్యరాజు. రారా చంద్ర, ఏంటి విశేషాలు అంటూ చంద్రాన్ని సాదరంగా ఆహ్వానించారు లచ్చిరాజు గారు. చంద్ర వెళ్ళి ఆయన మంచం మీద కూర్చున్నాడు పక్కనే. ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? లచ్చిరాజు గారు అడిగారు. ఏం పెళ్లి పనులే తాతయ్య అన్నాడు నీరసంగా చంద్ర. అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు? ఇదే నా మనవరాలైతే ఎంత హుషారుగా కబుర్లు చెప్తుందని అన్నారు. ఇంకెక్కడ హుషారులే తాతయ్య, విజయ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని భీష్మించ కూర్చుంది. నాన్నేమో చంపుతాను నరుకుతాను అంటూ రంకెలు వేస్తున్నారు. మధ్యలో నేను అమ్మ నలిగిపోతున్నాం. విజయ ముఖం చూస్తే దానికేమీ చెప్పలేను, అలాగని నాన్నగారిని వారించలేను అన్నాడు చంద్ర అసహాయంగా చూస్తూ. అలాగా, నాకు ఈ విషయాలే తెలియవురా, ఎవరు నాతో అనలేదు కూడా అన్నారాయన. నాన్నేమో ఇదంతా నువ్వే చేశావంటున్నారు అన్నాడు చంద్ర. పోనీలేరా, అంటే అనని. అసలు విజయ్కి ఎలా ఉంది? ఏం చెప్పను తాతయ్య, పేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని చెప్పనా? ఏం చేయమంటావు నన్ను? విజయ లేకుండా బతకలేను, అలాగని విజయను ఒప్పించలేని పెళ్ళిని ఏం చేయాలో పాలుపోవటం లేదు. నాన్న ఇది మనసులకు సంబంధించిన విషయంలో చూడటం లేదు, ప్రిస్టేజ్ ఇష్యూలా భావిస్తున్నారు అన్నాడు బాధగా. పోనీ విజయను నా దగ్గరికి పంపించు, నేను మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు లచ్చిరాజు గారు. వద్దులే తాతయ్య, తన మనసు నాకు తెలియదా? తన మనసుకి ఏమాత్రం కష్టం కలిగినా నేను భరించలేను అన్నాడు చంద్ర. మరేం చేస్తావురా అన్నారు ఆయన ఆందోళనగా చూస్తూ. విజయ నిర్ణయానికి వదిలేద్దామనుకుంటున్నాను తాతయ్య, తనే నిర్ణయం తీసుకున్నా కాదనలేను నేను అన్నాడు చంద్ర భారంగా. ఏమిటోరా, మీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇలా అవుతుందని అనుకోలేదు అన్నారు లచ్చిరాజు గారు. రుక్మిణమ్మ, వసుంధర, నయాన, భయాన విజయకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా తన పట్టు విడవలేదు విజయ. చూసేవాళ్లకు విజయది మూర్ఖత్వంలా అనిపించడంతో ఆమెనెవరూ సమర్థించలేదు. పూర్తిగా ఒంటరి పోరాటం అయిపోయింది విజయ్ది. ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా విజయ తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. తనతో పెళ్లి వద్దన్న విజయను గతంలో మాదిరి పలకరించే సాహసం చేయలేకపోయాడు చంద్ర. లచ్చిరాజు గారితో చెప్పినంత తేలిగ్గా విజయ్తో వ్యవహరించలేకపోయాడు. తమ ప్రమేయం లేకుండానే తామిద్దరి మధ్య లేచిన అడ్డుగోడను ఎలా ఛేదించాలో తెలియక, విజయ దూరం అవుతుందన్న భావనను ఇముడ్చుకోలేక నిస్సహాయంగా జరిగేదంతా మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు చంద్ర. చంద్ర మాటలతో చెప్పకపోయినా అతని ముఖంలో కదలాడే భావాలను తేలిగ్గానే గ్రహించగలదు విజయ. కానీ సత్యరాజు నిత్యం అనే మాటలు, కొట్టిన దెబ్బల ప్రభావం చంద్ర ప్రేమను మించిపోయి విజయను శిలలా మార్చేశాయి. ఆమె పసితనం నుండి పడ్డ బాధలు, నిర్బంధాల నుండి పుట్టిన నిర్ణయం చంద్ర ప్రేమను జయించింది. పెళ్లి పేరుతో పట్టుదారాల వలలో సౌఖ్యం వెతుక్కుంటూ బతుకంతా బందీలా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీలా ఆంక్షలు, ఆరళ్ల మధ్య బతకాలనే ఊహ విజయను భయపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఏదైతే జరగకూడదని ఎన్ని కట్టుదిట్టాలు చేస్తూ వచ్చాడో అదే జరగటంతో పెనం మీద పేలగింజలా వేగిపోయాడు సత్యరాజు. ఆఖరి అస్త్రంగా ఆస్తి దక్కనివ్వనని బెదిరించాడు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు విజయ. లచ్చిరాజు గారు మినహా ఊరంతా సత్యరాజు పక్షమే వహించారు. విజయ కోరికను అహంకారంగా, తిరుగుబాటుతనంగా ఎంచి ఎవరూ సమర్థించలేదు. రుక్మిణమ్మలో ఏదో మూల కన్న మనసు పీకినా
ఆచారాలను కట్టుబాట్లను కాదన్న కూతుర్ని అందరిలాగే చూసింది. కానీ తన భర్త కోరిక తీర్చాలనే కూతురి తపనను, అన్నగారి ఆరళ్ల మధ్య నలిగే కూతురి మనసును అర్థం చేసుకోలేకపోయింది. అలా ఏమాత్రం అర్థం చేసుకున్నా కూతుర్ని సమర్థించి ఉండేది. రుక్మిణమ్మ అండగా నిలిచి ఉంటే చదువు కోసం విజయ్ ఇంత పోరాటం చేయాల్సి వచ్చేది కాదు. ఇలా ఇంటి నుండి నిర్దయగా గెంటివేయబడేది కాదు. ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం ఉన్న చంద్ర ఎందరో కన్నెపిల్లల కలల రాకుమారుడు. అటువంటి చంద్రతో పెళ్లి కాదనటం విజయ మూర్ఖత్వంగా భావించారంతా. చూసే వాళ్ళందరికీ సత్యరాజు మాటే సరైందిగా కనిపించినా నాణానికి రెండో వైపు పరికిస్తే ఎలా ఉంటుందో విజయ గురించి ఏ కొంచెం ఆలోచించినా అర్థమయ్యేది విజయ మనసేమిటో. విజయ దృష్టిలో ప్రేమ, పెళ్ళి జీవితంలో ముఖ్యమైనవైనా అవే జీవిత పరమావధి కాదని నమ్మకం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించి 10 మందికి ఉపయోగపడాలి, తండ్రి ఆశయం నెరవేర్చాలి అనే తపన ముందు సాదాసీదా కన్నెపిల్లలు ఆశించే పెళ్లి పేరంటం నిలవలేకపోయాయి. అదే జీవితం అని సరిపెట్టుకోలేకపోయింది. అదే అంది లచ్చిరాజు గారితో. చెప్పండి తాతయ్య, నేనేం కాని పని చేయటం లేదు కదా. నాన్నగారి కోరిక ప్రకారం చదువుకుంటానంటున్నాను. అది ఒక మహాపరాధంలా అందరూ ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు? చివరికి చంద్ర కూడా నాతో మాట్లాడటం లేదు. నేను చేస్తున్నది తప్పా తాతయ్య? ఎవరూ నన్ను అర్థం చేసుకోరేం అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది. విజయ చెప్పిందంతా విని దీర్ఘంగా నెట్టూర్చారు లచ్చిరాజు గారు. ఆయన విజయను కాదనలేరు, అలా అని చంద్ర బాధపడుతున్నాడని వివరించి చెప్పి విజయను వారించను లేరు. ఎటూ చెప్పలేక కొట్టుమిట్టాడుతోంది ఆయన మనసు. చివరకు విజయ, నేను కానీ చంద్ర కానీ నీ నిర్ణయం మంచిది కాదని అనలేము. సరే, నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఈ కోపాలు ఇలా శాశ్వతంగా ఉండిపోవు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు విజయ్ తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా. అది కాదు తాతయ్య, బావ నాతో మాట్లాడటం మానేశాడు. తనంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నాడు. మీకు తెలుసుగా తాతయ్య, చంద్ర అంటే నాకు ఎంత ఇష్టమో. కానీ మాట పూర్తి చేయలేకపోయింది. నాకు తెలుసమ్మా, నువ్వెంత నలిగిపోతున్నావో. అయినా మీ ఇద్దరికి ఏమాత్రం వయసని? 5 ఏళ్ళు ఎంతలో తిరిగి వస్తాయి? ఈలోగా ఏ ఆశయంతో ఈ ఊరు విడిచి వెళ్తున్నావో అది సాధించి ఆనందంతో తిరిగిరా. ఈనాడు ఏ నోటితో అయితే తిట్టారో ఆ నోటితోనే మా విజయ పెద్ద డాక్టర్ అని ఈ ఊరంతా నీకు బ్రహ్మరథం పడతారు అన్నారు ఓదార్పుగా. ధైర్యం చెప్తూ ఆయన అన్న ఆ మాటలతో ఉపశమనం పొందిన విజయ తేలికైన మనసుతో ఇంటికి తిరిగొచ్చింది. అందరి శాపనార్థాల మధ్య తన వారిని, తనకు రావలసిన ఆస్తిని వదులుకొని తనకెంతో ప్రియమైన చంద్రను, ఇంటిని, ఊరిని వదల్లేక వదిలి వెళ్తూ వెనుతిరిగి చూస్తూ దీనంగా వెళ్తున్న విజయను ఎవ్వరూ ఊహించని విధంగా రుక్మిణి జబ్బ పట్టుకుని నిలేసింది కూతురిపై ఇంకా చావని ఆశతో. ఏమే, నీకు మంచి చెప్పే మేమందరం విషమైపోయావా? ఒక్కసారి బయటికి వెళ్తే మళ్ళీ గడపలో అడుగుపెట్టే అవకాశం ఉండదు, గుర్తుంచుకో. ఈనాటితో నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అంది రుక్మిణమ్మ ఆయాసంగా రూపుతూ. సత్యరాజు మొదటిసారి శభాష్ అన్నట్లుగా చూశాడు చెల్లెల వైపు. అయితే ఏమాత్రం ఉద్రేకపడకుండా విజయ్ చెప్పిన జవాబుకు ఆయన కళ్ళు తిరిగినంత పనయింది. అవసరం లేదమ్మా, మీ మనసుల్లో రవ్వంత ప్రేమను, నలుసంత దయను పొందలేన నేను ఈ ఇంటిలో చోటును, ఆస్తిలో భాగాన్ని ఏం చేసుకుంటాను? నాన్నగారి కోరిక మీకు తెలుసు. ఆయన ఆశ తీర్చడం నా ధర్మం కాదా? ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేదు నన్ను. కన్న తల్లివి నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు, మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారమ్మా? మాటి మాటికి నాన్నగారిని ఏసడిస్తూ మాట్లాడినా సహిస్తూ వచ్చాను ఇంతకాలం. ఓర్పుకి కూడా ఓ హద్దు ఉంటుంది కదమ్మా. విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అంటూ ఉండేవాడు మామయ్య. నిజమే, విత్తును బట్టే చెట్టును. నాన్నగారి అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. ఆయన ఆశయం మేరకు పేదలకు ఉచిత వైద్యం అందించి ఆయన కలలు నిజం చేస్తాను అంటూ వెలుగు నిండిన కళ్ళతో ఒడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగిపోయింది స్థిర చిత్తంతో. వసుంధర కొడుకు వైపు జాలిగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఏ క్షణంలోనైనా కూతురు మనసు మార్చుకుని రాకపోతుందా అని ఆశగా చూసిన రుక్మిణమ్మ విజయ వెళ్ళిపోవటంతో కొంగు నోట్లో కుక్కుని లోపలి గదిలోకి వెళ్ళి మంచంపై వాలిపోయింది. చంద్ర ఓసారి తండ్రి వైపు నిరసనగా చూసి చెప్పులు వేసుకుని తోట వైపు వెళ్ళిపోయాడు. దీనికంతటికీ కారణం నీవే సుమ అన్నట్లుగా. ఒక్క క్షణం తప్పు చేశానా అని సత్యరాజు బాధపడ్డా. అంతలోనే అహంకారం, అతిశయం అతని అపరాధ భావాన్ని అదిమేశాయి. బస్టాండ్లో లచ్చిరాజు గారు కూర్చుని ఉన్నారు, విజయ్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా. ఆయన్ని చూడటంతోనే ఏడుస్తూ లచ్చిరాజు గారి ఒళ్ళో వాలిపోయింది.
చాలాసేపటి వరకు అది బస్టాండ్ అని తమనందరూ చూస్తున్నారనే స్పృహ ఏమాత్రం లేకుండా ఏడుస్తూ ఉండిపోయింది. అందరినీ విడిచి వెళ్తున్నందుకు విజయ లోపల ఎంత మదన పడుతున్నది లచ్చిరాజు గారికి తెలియంది కాదు. ఆమె దుఃఖం ఉపశమించే వరకు తల నిమురుతూ ఉండిపోయారు. చంద్ర రాలేదా విజయ అడిగారు లచ్చిరాజు గారు. లేదు తాతయ్య, ఇప్పుడు బావ నాతో వస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలుసు కదా అంది సర్ది చెప్తున్నట్లుగా. కానీ లోన చంద్ర బస్టాండ్కి కూడా రాలేదని వెలుతుగానే ఉంది. అదే మంచిదిలేమ్మా, నిన్న చంద్ర నాతో మాట్లాడాడు. వాళ్ళ నాన్న మూర్ఖత్వ ఫలితమే ఇదంతా అన్నాడు. అందుకే వాడు ముఖం ఎత్తి నీతో మాట్లాడలేకపోతున్నారు అన్నారు. పోన్లే తాతయ్య, ఇంట్లో నాన్నగారి తర్వాత ప్రేమించేది గౌరవించేది చంద్రాని. అతను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలు అంది విజయ కళ్ళు తుడుచుకుంటూ. ఊరుకోమ్మా, మంచికో చెడుకో ఓ నిర్ణయం తీసుకున్నావు. దాన్ని సాధించే వరకు నీ మనోబలాన్ని సడలనివ్వకు. ఈ ఉత్తరం నీలకంఠరావు గారికి ఇవ్వు, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, ఖర్చులకు పనికొస్తుంది అంటూ కొన్ని నోట్లు విజయ్ చేతిలో పెట్టి గుప్పిటి మూసేశారు. అవి అందుకున్న విజయ కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. కృతజ్ఞతను వెల్లడించేందుకు మాటలు దొరకలేదు ఆమెకు. ప్రేమగా నవ్వారు లచ్చిరాజు గారు. ఇంతలో బస్సు రావటంతో ఎక్కేసింది విజయ. ఉత్తరాలు రాస్తూ ఉండమ్మా అన్న మాటలు బస్సు శబ్దంలో కలిసిపోయాయి. నీళ్లు నిండిన కళ్లతో చూపు ఆనినంత మేర మనవరాలు చూస్తూ ఉండిపోయారు ఆయన. లచ్చిరాజు గారినే చూస్తున్న విజయకు ఆయన వెనుకగా నుంచిన సోములు కనిపించాడు ఆర్తిగా చూస్తూ. మరి కాస్త దూరంలో చంద్ర దిగులు కళ్లతో విజయనే చూస్తూ కనిపించాడు. అంత విచారంలోనూ చంద్ర కనిపించడంతో ఏదో తెలియని సంతోషం ఆవరించిందేమో విజయను. చంద్రను చూడగానే సంతోషంగా చెయ్యి ఊపింది. బస్సు వెళ్లిన వంకే ఆప్యాయంగా చూస్తూ నిల్చున్న లచ్చిరాజు గారిని సోములు వచ్చి పలకరించాడు. దండాలు బాబయ్య అంటూ. వాడికి విజయ్ అంటే వల్లమాలని అపేక్ష. పెద్దవాళ్ల లోగిళ్లలో జరిగే విషయాలు వాడికి అర్థం కాకపోయినా విజయ మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోతుంది అనేది బాగా అర్థమైంది. అందుకే వెనక్గా వచ్చి నుంచుని విజయ్ వెళ్లే వరకు చూస్తూ నిలబడ్డాడు. లచ్చిరాజు గారు విజయను ఓదార్చారు గనక సోముల దృష్టిలో ఆయన చాలా మంచివాడు. అందుకే ఎంతో ఇష్టంగా పలకరించాడు ఆయన్ని. ఏరా ఇలా వచ్చావు? మీ బాబుగారు నా మీదకి సిఐడిగా పంపాడేమిట్రా నిన్ను అని అడిగారు లచ్చిరాజు గారు. లేదు బాబయ్య, విజయమ్మను పాలి దూరం నుండైనా చూడాలనేటి వచ్చానయ్యా అన్నాడు. వాడి కంఠంలో ధ్వనించిన బాధను లచ్చిరాజు గారు గమనించారు. దిగులు పడకరా, మన విజయమ్మ పెద్ద డాక్టర్ అయి మన ఊరికి తిరిగి వస్తుంది అన్నారు తనకు తనే సర్ది చెప్పుకుంటున్నట్లుగా. సోములు వెళ్ళాక చంద్ర వచ్చాడు లచ్చిరాజు గారి దగ్గరకు. ఏరా, విజయను బస్ ఎక్కించేందుకు వస్తావనుకున్నాను, రాలేదేం? నీకోసం ఎంతగా ఎదురు చూసిందో తెలుసా అన్నారు. తెలుసు తాతయ్య, కానీ విజయకు ఎదురుపడి నన్ను నేను నిగ్రహించుకోగలననే నమ్మకం నాకు లేకపోయింది. మనిషిని ఎక్కడున్నా నా ప్రాణం విజయ్తోనే వెళ్తుంది తాతయ్య అన్నాడు భారంగా. లచ్చిరాజు గారు ఓదార్పుగా చంద్ర భుజం మీద తట్టాడు. చెమ్మగిల్లిన కళ్ళను రుమాలతో తుడుచుకున్నాడు చంద్ర. నువ్వెంత బాధపడుతున్నావో విజయ్ అంతకు రెట్టింపు బాధపడుతూ వెళ్తోందిరా. తన ఆఖరిగా ఏముందో తెలుసా? ఎవ్వరు ఏమనుకున్నా చంద్ర ఒక్కడు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది అన్నారు. అర్థం చేసుకున్నాను గనకే విజయ దారికి అడ్డు రాలేకపోయాను. తనతో మాట్లాడితే నా నిగ్రహం సడలిపోతుందని భయపడ్డాను. నాన్నగారు తన పట్టుదలతో విజయ ఆశలకు భవిష్యత్తుకు ఆనకట్టు వేయాలని చూశారు. అదే పని నేను ప్రేమ పేరుతో చెయ్యాలి. అలా విజయను బందీ చేయటం నాకు ఇష్టం లేదు తాతయ్య అన్నాడు. మీ నాన్నకు తన మాట నెగ్గించుకోవాలన్న పంతం తప్ప ఎందుకు ఇంతంతా చేస్తున్నట్టు చెప్పు. మనకేం లేదా పోదా? ఆ పిల్ల చదువుకుంటాను అని గోల పెడుతూ ఉంటే ఇంత మొండితనమా అన్నారు ఆయన ఆవేశపడుతూ. పోన్లేండి తాతయ్య, అయిపోయిందేదో అయ్యింది. ఆ పైన జరిగేది చూడాలి. ఏ ఆటంకం రాకుండా విజయ్ చదువు పూర్తి చేసుకొని రావాలని నా కోరిక. విజయ వెళ్ళాకైనా నాన్నలో మార్పు రాకపోతుందా? ఎంతైనా మేనకోడలు కదా అన్నాడు చంద్ర ఆశగా. నాకు అలాగే అనిపిస్తోందిరా అబ్బాయి. ఏమైనా కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపించాలి అన్నారాయన. సోములు అమాయకంగా బస్టాండులో జరిగిన సంగతి బాధపడుతున్న రుక్మిణమ్మతో చెప్పాడు. అది విన్న రుక్మిణి కొంత స్థిమితపడితే పక్క గదిలో నుండి విన్న సత్యరాజు మండిపడ్డాడు. తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చెప్పులేసుకుని విసవిస బయటికి వెళ్ళిపోయాడు. వడిలిన ముఖంతో చేతిలో పెట్టెతో భారంగా అడుగులేస్తూ వస్తున్న విజయను చూసి ఏం జరుగుంటుందో తేలిగ్గానే ఊహించారు నీలకంఠరావు గారు. అప్పటికేమీ ప్రశ్నించకుండా భారతిని పిలిచి విజయ స్నానపానాలకు ఏర్పాటు చేయమన్నారు.
బట్టల కోసమని పెట్టి తెరిచిన విజయకు బట్టల మధ్యలో బరువైన చిన్న మూట కనిపించింది. ఆశ్చర్యంగా దాన్ని తీసి విప్పింది. అందులో వసుంధర పండుగలకు పబ్బాలకు పెట్టుకునే నగలు, మడతపెట్టిన కాగితం కనిపించాయి. చెప్పరాని ఆశ్చర్యంతో కాగితపు మడతలు విప్పింది. అది వసుంధర విజయకు రాసిన ఉత్తరం. విజయ, నిన్ను భార్యగా పొందాలని చంద్ర ఎంతగా ఆశపడ్డాడో నిన్ను కోడలుగా పొందాలని నేను అంతే ఆశపడ్డాను. ఎందుకో తెలుసా? మీ నాన్న పోయేసరికి నువ్వు 7 రోజుల పాపవు. మీ అమ్మ మీ నాన్నగారి కోసం బెంగపడి మంచం పట్టింది. మీ నాయనమ్మ, తాతయ్య కొడుకు వియోగం భరించలేక నెల తిరగకుండానే పోయారు. ఆ విధంగా నీవు నా ఒడిలో చేరావు. నీ ఆలనా పాలన చూసే బాధ్యత నా మీద పడింది. పెంచిన మమకారం కన్న మమకారం కంటే గొప్పదని నీకు తెలుసు కదా. అందుకే నా మేనకోడల్ని కాదని నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను. అయితే మా ప్రేమలు, ఆశలు నీ ఆశయాలకు ప్రతిబంధకం కాకూడదనే చంద్ర నేను నిన్ను గట్టిగా వారించలేకపోయాము. మీ నాన్నగారంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఆశ తీర్చాలని నీకెంత ఆరాటమో నాకు అర్థమైంది. అయితే నీ ఆశయ సాధనకు అవసరమైన ఆర్థిక బలం కూర్చి నువ్వేమాత్రం ఆలోచించడం లేదని అనిపించింది నాకు. ఖాళీ చేతులతో వెళ్ళి ఏం చేద్దామనుకున్నావు? ఆవేశంతో మీ మావయ్య మీద ప్రాంతానికి పోయి ఇల్లు విడిచి వెళ్ళావే కానీ ఆగి ఆలోచించలేకపోయావు. అందుకే నీ ఆశయ సాధన కోసం నా నగలు నీకు ఇస్తున్నాను. వీటిని నీ అవసరాలకు వాడుకో. మీ మావయ్యకు తెలియకుండా ఇంత సాహసం ఎలా చేయగలిగానా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? లేక నా భర్త చేసిన పాపాలను ఈ నగలతో కడిగేసుకుంటున్నాను అనుకుంటున్నావా? నువ్వెలా భావించినా నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఈ సంగతి చంద్రకు కూడా తెలియదు. ఇవి నా పుట్టింటి నగలు. దీని మీద ఎవరికీ అధికారం లేదు. రేపు నేను పోయాక ఇవి చెందాల్సింది నీకే. అందుకే ఒక మంచి పనికి వీటిని వినియోగిస్తున్నాను. ఏనాడు మీ మావయ్యను ఎదిరించిన నేను ఇంత సాహసం చేయగలిగానంటే దానికి కారణం అంతర్గతంగా నాలో అణిగిమణిగి ఉన్న ఆవేశమే అనుకో, వ్యక్తిత్వమే అనుకో. ఏమైనా కానీ నువ్వు గెలవాలి. అందుకే ఈ పని చేశాను. ఈ పని వెనక ఏళ్ల తరబడి నేను పడిన బాధ, అవమానం అన్నీ ఉన్నాయి. పెళ్లి కాక మునుపు నీలాగే పట్టుదల, పౌరుషం, ఆత్మాభిమానాలతో ఉండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తమ అభిరుచులను మార్చుకుని అనుకూల దాంపత్య జీవితం గడపాలి. కానీ పెళ్ళయ్యాక నేను ఒక మనిషిని అనే విషయం మర్చిపోవలసి వస్తుందనుకోలేదు. మీ మావయ్య ఏనాడు నాకు భార్యగా గౌరవం ఇవ్వటం కానీ, ప్రేమాభిమానాలు పంచి ఇవ్వటం కానీ చేయలేదు. అసలు ఒక మనిషిగానే గుర్తించలేదు ఆయన నన్ను. చంద్ర తర్వాత ఆడపిల్ల పుడితే అల్లుడి కాళ్ళు కడగాల్సి వస్తుందని నన్ను అడగకుండానే పట్నం వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. నీలాంటి పాపను కనాలన్న ఆశగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నింటికీ సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాను. ఎదిరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ సంఘంలో, ముఖ్యంగా మన కుటుంబాల్లో అలాంటి వారిని ఎలా చూస్తారో నీకు తెలియంది కాదు. అందుకే ఇలా బతికేయటం నేర్చుకున్నాను. అయితే నాలో పొంగి వచ్చే ఆవేశాన్ని దారి మళ్లించేందుకు నిరంతరం ఏదో పని కల్పించుకుని చేస్తూ నా చుట్టూ నేనే ఓ కంచుకోటను నిర్మించుకున్నాను. ఇంట్లో అడపాదడపా జరిగే ఘటనల వలన మీ లేత మనసులు ఎంత నలిగిపోతున్నాయో గమనించినా వారించలేని నా చేతగానితనం మీద నాకే కోపం వచ్చేది. అయితే అది నిన్న ఇంట్లో నుండి బయటపడేలా చేస్తుందని అనుకోలేదు. నీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేను. అలా అని నువ్వు దూరమైనందుకు బాధపడకుండా ఉండలేను. అయినా ఈ దూరం ఎన్నాళ్ళు? నీ చదువు అయ్యే వరకేగా. నగలు అమ్మితే చాలానే డబ్బు వస్తుంది. జాగ్రత్తగా అమ్మించి బ్యాంకులో వేసుకో. నీకు ఇంకా దేనికైనా డబ్బు అవసరమైతే వెంటనే లచ్చిరాజు తాతయ్యకు ఉత్తరం రాయి. చంద్రతో డబ్బు పంపటానికి ఏర్పాటు చేస్తాను. చివరిగా ఒక్క మాట, మీ అమ్మ ఉత్త అమాయకురాలు. నీకోసం మీ అమ్మ మావయ్యను ఎదిరించలేదని కోపగించుకోకు తన మీద. అలాగే మీ మావయ్య మీద కోపంతో చంద్రని దూరం చేసుకోకు. నిన్ను తప్ప మరో అమ్మాయిని వాడు భార్యగా కలలోనైనా ఊహించుకోలేడు. మన ఇంటిలో, మన తోటలో ప్రతి మూల నువ్వే కనిపిస్తావు మాకు. ఈసారి నువ్వు ఇంటికి వచ్చేది కోడలి హోదాతోనే. పెద్ద డాక్టర్పై వచ్చి మీ మావయ్యను ఓడించాలి. విజేతలా ఈ ఊరు తిరిగి వచ్చే నిన్ను చూశాక నాకు ధైర్యం వస్తుంది. ఈసారి తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసరికి పాత వసుంధర కనిపించదు. కొత్త వసుంధర నీకు స్వాగతం చెప్తుంది. వెంటనే అడ్రస్తో ఉత్తరం రాయి. చంద్ర కళ్ళు, మనసు పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురుదన్నులు చూస్తూ ఉంటాయని మర్చిపోకు. ఆశీస్సులతో అత్త. ఉత్తరం చదవటం ముగించిన విజయ వసుంధర ముందు చూపును, ప్రేమాభిమానాలను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సత్యరాజుపై కోపంతో, పట్టుదలతో చంద్రానికి వాదన వచ్చేసిందే కానీ తన చదువుకు అవసరమైన డబ్బు గురించి ఆలోచించలేదు.
ఎంతో ముందు చూపుతో అతి నిశ్శబ్దంగా వసుంధర అందించిన సాయం విజయ కంట్లో చెమ్మను ఆరనేయటం లేదు. నీలకంఠరావు గారికి లచ్చిరాజు గారు ఇచ్చిన ఉత్తరం, వసుంధర ఇచ్చిన నగలు చూపించింది. అవన్నీ చదివిన ఆయన, ఎంత మంచి మనిషి అమ్మా మీ అత్తయ్య, అలాంటి వాళ్ళు 100కి 1 ఒకరుంటారు. సరేనమ్మా, ఒక సమస్య తీరింది, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నాకు భారత్ ఎంతో, నువ్వు అంతే, ఏమీ మొహమాట పడకుండా స్వేచ్ఛగా ఉండు అన్నారాయన. ఆ రాత్రి చంద్రకి ఉత్తరం రాసింది విజయ. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.